రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం జిల్లా కేంద్రంలోని పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విడుదల చేసిన ప్రకటనలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రాజెక్టు కట్టలేదని, ఉన్న ప్రాజెక్టులు పేర్లు మాత్రమే మార్చి వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందం పొందడం జరిగిందని, అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్కు పరిటాల రవీంద్ర పేరును పునరుద్ధరించడంపై హర్షం వ్యక్తం చేయడం జరిగింది. 2014-2019 మధ్య టీడీపీ పాలనలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాముకు హంద్రీనీవా నీరును తరలించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 804 కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో చంద్రబాబు నాయుడు పనులు కూడా రాప్తాడు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని, ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు పరిటాల రవీంద్ర పేరును కూడా పెట్టి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగిందని, అయితే పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు వైసీపీ నాయకులు అధికారం వచ్చిన తర్వాత ఆ పేరును తొలగించి ఆ ప్రాజెక్టు పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుగా మార్చడం జరిగిందని, తిరిగి నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నంబర్ 35ను విడుదల చేసి రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు పూర్వ పేర్లను పునరుద్ధరించడం జరిగిందని, అందులో భాగంగా పేరూరు ప్రాజెక్టుకు డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును మార్చి తిరిగి పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా మార్చడం జరిగిందని, ఈ పేర్లు మార్చడం పైన తాము హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక ప్రకటనను విడుదల చేశారు.